వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు స్పెషల్ చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, అవిసె గింజల కారపొడి. ఈ అవిసె గింజల్లో ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి పోషకాలు చాలా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, కాన్స్టిపేషన్ ఇలాంటి ఎన్నో సమస్యలకి ఈ అవిసె గింజలు ఒక మెడిసిన్ లాంటిది అని చెప్పొచ్చు. అంతేకాదండి, వీటిని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని విడిగా తినడానికి అంత టేస్ట్గా అనిపించవండి. సో ఇలా ఒక్కసారి కారపొడిని ట్రై చేయండి. రైస్లోకి కానీ, టిఫిన్స్కి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా సింపుల్, 10 నిమిషాల్లో అయిపోతుందండి. దీన్ని ఒక 8 జార్లో పోసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ అవిసె గింజల కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ కడాయిలో 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాలకి ఇవి కలర్ చేంజ్ అయ్యి ఇలా చిటపటమంటూ ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక అరకప్పు ఓట్స్ వేసుకొని ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలకి ఓట్స్ కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 కప్పు నువ్వులు వేసి ఇవి కూడా చిటపటం అనే వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత వీటిని కూడా తీసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 కప్పు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. కారం మరీ ఎక్కువగా ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తగ్గించే వేసుకోండి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్నవన్నీ వేసేసి ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అవిసె గింజల పొడి రెడీ. డైట్లో ఉన్నవారు ఈ పొడిని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా ఈ పొడిని వేసుకోవచ్చండి. వేడన్నంలోకి కానీ, టిఫిన్స్ కి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.